తెలంగాణ కోడలు మురుసుపల్లి షర్మిలకు ఆంధ్రప్రదేశ్లో ఏం పని అంటూ షర్మిల మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో షర్మిల గారు తన ప్రచార శైలిని మార్చారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్ కోడలు మురుసుపల్లి షర్మిలకు ఆంధ్రప్రదేశ్లో ఏం పని అంటూ తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి షర్మిలను ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో ప్రచార శైలిని మార్చుకున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఒకటి ఏంటంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా అంది వచ్చినటువంటి అస్త్రాన్ని ఇమీడియట్గా అందిపుచ్చుకొని ఎదుటి వాళ్ళ మీద సంధించడం అనేది ఒక ఆర్ట్. అలాంటి ఆర్ట్ని బాగా అందిపుచ్చుకున్నటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే షర్మిల. తెలంగాణలో ఏ విధంగా ప్రచారం చేసాం మనం చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ ఉన్నారు. ఇప్పుడు ఆవిడ కడపలో ఎంపీగా పోటీ చేస్తున్నారు. లోక్సభ నుంచి ఆ ప్రచారాన్ని విస్తృతంగా తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు ఆ ప్రచారం మొత్తం ఎటువైపు తిరిగింది? ఓన్లీ వివేకానంద రెడ్డి మర్డరు, గొడ్డల వ్యవహారం, జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఈ మొత్తం హత్య చుట్టూ తిరిగింది. వీటి గురించే ప్రచారం చేశారు కదా. హత్య చేసినటువంటి వాళ్ళని, హత్య చేయించినటువంటి వాళ్ళని దూరంగా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యొద్దు, ఆయనంత దుర్మార్గుడు ఇంకోళ్ళు ఉండరు. ఈ ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి క్రమంలో గంగిరెడ్డే చంపేశాడు వివేకానంద రెడ్డి అని చెప్పి రవీంద్రనాథ్ రెడ్డి తన ప్రచారంలో మాట్లాడాడు. కమలాపురం అసెంబ్లీ ప్రచారంలో, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో. ఆ సమయంలో అవినాష్ రెడ్డి ఉన్నారు. అవినాష్ రెడ్డి ఫోన్ చేసి వాళ్ళ బామ్మర్ది ఫోన్ చేస్తే వచ్చాడు. వచ్చేటప్పటికి ఆడేదో తుడుస్తున్నారు ఎర్రగంగిరెడ్డి. ఎర్రగంగిరెడ్డి వివేకానంద రెడ్డి చాలా సన్నిహితులు కాబట్టి వాళ్ళిద్దరూ అక్కడేదో జరుగుతుంది అని చెప్పేసి అవినాష్ రెడ్డి చూస్తూ ఉంటున్నాడు. అక్కడ రక్తం తుడుస్తున్నప్పుడు అక్కడ చూస్తూ ఉన్నాడు అవినాష్ రెడ్డి. పాపం అమాయకుడు, ఆయనకి ఏం తెలియదు అని చెప్పి రవీంద్రనాథ్ రెడ్డి చెప్పాడు. ఆ విషయం గత 2 రోజుల నుంచి రకరకాల రూపంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ జరిగినాయి. ఇదంతా ట్రోల్స్ జరుగుతున్నప్పుడు ఆయన ఎర్రగంగిరెడ్డి చంపినట్టు ఒప్పుకున్నారు. అలాగే చంపినటువంటి విషయం ముందే అవినాష్ రెడ్డికి తెలుసు. ఇదే కదా సిబిఐ చెప్పింది, షర్మిల సునీత కూడా ఇదే కదా చెప్పింది అని చెప్పి ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి రవీంద్రనాథ్ రెడ్డి ఏం చేశాడు? అసలు తెలంగాణ కోడలకి ఆంధ్రప్రదేశ్లో ఏం పని? తెలంగాణ కోడలు కడపకు వచ్చి ఎందుకు పోటీ చేశారు? తెలంగాణ కోడలు ఇక్కడికి వచ్చి ప్రచారం ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పి ప్రశ్నలు సంధించారు. అది ఆయన ఏమనుకున్నాడంటే, ఆయన అప్పటి వరకు చేసినటువంటి ఏదైతే ఉందో ప్రచారం అది బూమరాంగ్ అయ్యి తనకు చుట్టుకుంటుంది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అది డైవర్ట్ కాకపోగా మళ్ళీ ఆయనకే చుట్టుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు షర్మిల తీసుకొచ్చింది తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలతోటి. తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంది? తెలంగాణ కోడలకి ఇక్కడ ఏం పని అని. తెలంగాణ కోడలు అనగానే ఇమీడియట్గా తెలంగాణ అనగానే గుర్తొచ్చేది ఎవరు? కేసీఆర్. అంతే కదా. ఇక్కడ తెలంగాణలో అడుగుపెట్టినప్పుడు ఆమెని అదే అన్నారు కదా, ఆంధ్ర ఆడపడుచుకి ఇక్కడ ఏం పని? తెలంగాణ కోడలు అయితే చీర సారే పెడతాం, తీసుకెళ్ళిపో, అంతే తప్ప ఇక్కడ నువ్వు ప్రచారం చేయడానికి లేదు తెలంగాణలో అని చెప్పి అన్నారు కదా. రేవంత్ రెడ్డి అన్నాడు, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నారు. అంటే ఒక ఆడపడుచు, ఆంధ్రాకు సంబంధించిన ఆడపడుచు తెలంగాణకు సంబంధించి తెలంగాణ కోడలుగా వస్తే హక్కు ఎక్కడ ఉంటుంది? భారత చట్టాల ప్రకారం ఎక్కడైతే పెళ్లి చేసుకుంటారో అక్కడే కదా హక్కు ఉండాల్సింది. కానీ ఇక్కడ హక్కు లేదు, తెలంగాణ లీడర్లేమో ఇక్కడ హక్కు లేదు, నువ్వు ఇక్కడ కాదు అని చెప్పి వాళ్ళు గందరగోళం చేసేసి లాస్ట్కి పాదయాత్ర కూడా అర్ధాంతరంగా ఆపేసేలాగే చేశారు. 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి తెలంగాణ సమాజంతో నేను ఉంటాను, ఆ చావైనా లాభమైనా నష్టమైనా కన్నీళ్ళైనా ఆమె భాషలో అని చెప్పేసి నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే నాది, నా మెటీరియలే నాది అని చెప్పి చెప్పారు ఆవిడ. చెప్పినటువంటి క్రమంలో ఇక్కడ రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. దాంతో ఆవిడ తట్టాపుట్టా సర్దుకొని ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తట్టాపుట్టా సర్దుకొని ఏపీకి వెళ్ళిపోయింది. సేమ్ తెలంగాణలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారా అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి చేసినటువంటి కామెంట్ని బట్టి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు?
నీకు పెళ్లి చేసి పంపించేసాం కదా, ఇక్కడేం పని నీకు? ఉమ్, తెలంగాణ కోడలకి ఆంధ్రప్రదేశ్లో ఏం పని అని చెప్పి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఉమ్, ప్రశ్నిస్తున్న క్రమంలో షర్మిల ఏం చేస్తున్నారు, చాలా చాకచక్యంగా, అవును నేను తెలంగాణ కోడల్నే, ఆంధ్ర ఆడపడుచుగా నేను అక్కడికి ఎంటర్ అయ్యాను, తెలంగాణ కోడలు, అక్కడ తెలంగాణలో కేసీఆర్ని ఖతం చేశాను, ఉమ్, ఇప్పుడు కేసీఆర్ ఫ్రెండ్, కేసీఆర్ శిష్యుడు, కేసీఆర్కి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఇద్దరు కిట్పుగా చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డిని కూడా గద్దెదించడానికి వచ్చాను ఇక్కడికి. నేను అక్కడికి తెలంగాణలో వెళ్ళి కేసీఆర్ని కూల్చేశాను, కేసీఆర్ ప్రభుత్వాన్ని. ఇక్కడ కూడా నేను తెలంగాణ కోడలుగానే వచ్చా, నా పని అక్కడ అయిపోయింది, ఇక్కడ కూడా ముగిస్తా, ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి చాప్టర్ని క్లోజ్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి వచ్చానని చెప్పి కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది రవీంద్రనాథ్ రెడ్డికి. రవీంద్రనాథ్ రెడ్డి ఎవరు? సొంత మేనమామ. సో సొంత మేనమామ ఏదో అంటారు, సామెత కూడా ఉంది, మేనమామకు తెలీదా నీ పుట్టిన ఏదో సామెత ఉంది. అలాగూ రవీంద్రనాథ్ రెడ్డి మీదనే ఇప్పుడు మేనకోడలు రివర్స్ అయినటువంటి పరిస్థితి. అసలు ఆ మాట అనొచ్చా అనకూడదా అన్నది. ఇప్పుడు యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు నిన్న సునీత అలాగే షర్మిల ఇద్దరు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆయన ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి, నా చెల్లెళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే అది అరిష్టము రాష్ట్రానికి, చెల్లెళ్ళు నా చెల్లెళ్ళు కన్నీళ్ళు పెట్టుకోకుండా నేను పరిపాలన సక్రమంగా చేస్తున్నాను, నా చెల్లెళ్ళు అంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలను ఉద్దేశించి నా అక్కలు నా చెల్లెళ్ళు అంటూ ఆయన మాట్లాడుతుంటారు. నా తాత నా అవ్వ తాతలు అని మాట్లాడుతుంటారు. ఆయన చెల్లెళ్ళలో మరి సునీతారెడ్డి షర్మిల లేరా? భారతీయులందరూ నా సహోదరులు అనేది అంటుంటారు. చిన్నప్పుడు సామెత చదువుతున్నారు, భారతీయులందరూ నా సహోదరులు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనేది ఒక్కళ్ళు తప్ప అని అంటుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏమో ఆంధ్రప్రదేశ్లో అందరూ నా అక్కా చెల్లెలు అంటుంటారు. అక్కా చెల్లెల్లో వీళ్ళిద్దరు కూడా ఉంటారు కదా. మరి ఆయన చెప్పిన ప్రకారం ఆయన మాటల్లోనే అక్కా చెల్లెళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే బాధపడితే అరిష్టం రాష్ట్రానికి అని చెప్పాడు ఆయన. మరి ఇప్పుడు సొంత చెల్లెళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు నడి రోడ్ల మీదకి వచ్చి, మరి అది అరిష్టం కదా ఆయనకి? అరిష్టమే కదా. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన ఏదైతే చెప్పాడో అది అరిష్టమే కదా. అవును. ఆయన ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఏ సందర్భంలో పెట్టుకున్నారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి టీం చేసినటువంటి పనులను గుర్తు చేసుకొని వాళ్ళిద్దరు కన్నీళ్ళు పెట్టారు. ఓకే. అక్రమ సంబంధాలు అంటగట్టారు. లాస్ట్కి రాజశేఖర్ రెడ్డికి నేను పుట్టలేదు అనేటువంటి ఒక ప్రోపగండా కూడా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి అండ్ టీం చేశారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎన్ని అక్రమ సంబంధాలను అంటగట్టారు ఎవరికి? షర్మిల సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటగట్టారు కదా. ఆమె పుట్టుకునే అనుమానించేలాగా సోషల్ మీడియాలో పెట్టారు కదా. అవన్నీ తలుచుకుంటే ఆమె కన్నీరు పెట్టారు. సునీతారెడ్డి సేమ్. సునీతారెడ్డి ఏంటి? సునీతారెడ్డి తన తండ్రిని చంపేసినటువంటి హంతకుల్ని శిక్షించాలి అని చెప్పి ఆమె చేసినటువంటి విజ్ఞప్తి అది తప్పుగా కనిపించింది జగన్మోహన్ రెడ్డి అనే టీంకి. ఆమె మీద కూడా ట్రోల్స్ చేశారు కదా. ఆమె వ్యక్తిత్వ హననం చేశారు కదా. ఆమెని వ్యక్తిత్వ హననం చేయడంతో పాటు ఆమె మీదకి ఆ మర్డర్ కేసుని తిప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. సో ఈ క్రమంలో వాళ్ళిద్దరూ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. కన్నీళ్ళు పెట్టుకొని వాళ్ళు ప్రచారం అయితే చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా దించాలి అని చెప్పి. మురుసుపల్లి షర్మిల అయింది రేపు అఫిడవిట్లో లేదా రేపు నామినేషన్లో వైఎస్ షర్మిల అని ఉంటుందా, మురుసుపల్లి షర్మిల అని ఉంటుందా? అప్పుడు ఏం చెప్తారు వీళ్ళు అంటే, వీళ్ళకి ప్రాథమికంగా హిందూ సాంప్రదాయం పట్ల కానీ లేదా వారసత్వం గురించి కానీ అవగాహన లేదని చెప్పి అనుకోవాలి వాళ్ళకి. ఏంటి ప్రస్తుతం ఉన్నటువంటిది మనది పితృస్వామ్య దేశం. ఈ పితృస్వామ్య దేశంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి ఎక్కడ చేసుకుంటే అక్కడ వాళ్ళు వారసత్వం ఉంటుంది, అంతే కదా. అవును. పితృస్వామ్య దేశం ప్రకారం. మరి అట్లాంటప్పుడు తెలంగాణలో ఆవిడని యాక్సెప్ట్ చేయలేదు కదా తెలంగాణ సమాజం. తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసింది. తెలంగాణ సమాజంలో ఉండేటువంటి కొంతమంది లీడర్లే ఆవిడని యాక్సెప్ట్ చేయలే. సరే పోయింది, ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఆవిడ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నీ ఆడపడుచు కాకుండా పోతారా? ఆడపడిచే కదా హిందూ సాంప్రదాయం ప్రకారం. ఆంధ్రప్రదేశ్కి ఆడపడిచే పుట్టినీళ్ళకి వచ్చినప్పుడు బాధల్లో ఉండి పుట్టినీళ్ళకి వస్తే నువ్వు ఆదరిస్తావా లేదా ఒక అన్నదమ్ముడిలాగా? సహజంగా హిందూ సాంప్రదాయం ప్రకారం ఉన్న దాంట్లోనే ఆదరిస్తారు.
అవును. పుట్టినింటికి వచ్చినప్పుడు సొంత చెల్లెళ్ళు పుట్టినింటికి వచ్చినప్పుడు, ఆడపడుచు వచ్చినప్పుడు, సొంత చెల్లెళ్ళు వచ్చినప్పుడు ఆదరిస్తారు కదా, ఉన్నంతలో ఆదరించి పంపిస్తారు కదా. అలాంటి ఆదరణ లేకపోగా ఆవిడని రకరకాలుగా ర్యాగింగ్ చేసి ఇబ్బంది పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, సొంత మేనమామ నువ్వు తెలంగాణ కోడలు ఇక్కడేం పని అంటాడు. అంటే ఆయన ఇండియాలో ఉన్నాడా లేదా? ఇండియాలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు కదా, చేయకూడదని ఏమైనా ఉందా? మరి ఎందుకు అన్నట్టు రవీంద్రనాథ్ రెడ్డి అంటే షర్మిలని అసలు ఇంట్లో నుంచి అసలు వైఎస్ ఫ్యామిలీతో సంబంధం లేదన్నట్టు ఒక క్రియేషన్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే పితృస్వామి దేశం అన్నా, హిందూ సాంప్రదాయం అన్నా, లేదంటే ఆడపడుచులన్నా, లేదంటే సొంత చెల్లెళ్ళైనా, ఈ రక్త సంబంధం అయినా ఏమీ సంబంధం లేదు. మనకు కావాల్సింది రాజకీయం. మనం మళ్ళీ ఇంకోసారి అధికారంలో రావాలి. దానికి గొడ్డలనైనా, రంపాన్నైనా, కత్తులనైనా, కటార్లైనా, తుపాకులైనా ఏదైనా వాడచ్చు. ఈ రాజకీయం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందని చెప్పి షర్మిల చెప్తున్నారు, నేను కాదు. ఓకే. సో షర్మిల ప్రచార శైలిని మార్చేశారు. ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి వాళ్ళ మీదకి మళ్ళీంది ఇప్పుడు. సో అది ఇప్పుడు దాకా వివేకానంద రెడ్డి గొడ్డల చుట్టూ తిరిగింది కాస్త ఇప్పుడు బంధుత్వాలు, బాంధవ్యాలు వీటి చుట్టూ తిరుగుతుంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని మనం చూడాలి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.